హైదరాబాద్ నైట్ లైఫ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. కొండాపూర్ ప్రాంతంలోని క్వాక్ ఎరీనా పబ్ లో జరిగిన పార్టీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అర్ధరాత్రి సమయంలో గోప్య సమాచారం అందుకున్న పోలీసులు సడన్ గా ఈ పబ్ పై దాడి చేశారు. పార్టీలో ఉన్న వారందరినీ ఒకచోట చేర్చి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. పోలీసులు మొత్తం 64 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. అందులో 6గురికి గంజాయి పాజిటివ్ గా తెలియగా మరో 2కి ఇతర మాదక ద్రవ్యాలు వాడినట్లు గుర్తించారు. ఈ ఫలితాలు బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పబ్ లో డ్రగ్స్ ఎలా చేరాయి, ఎవరు సరఫరా చేశారు అనే ప్రశ్నలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి. ఈ కేసులో సినీ నటి హేమ పేరు వినిపించడం మరింత సంచలనంగా మారింది. పార్టీకి హాజరైన వారిలో ఆమె కూడా ఉన్నట్లు సమాచారం రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ ఘటన ఒక్కసారిగా సెలబ్రిటీ యాంగిల్ కూడా తెచ్చింది. ఈ నేపథ్యంలో నటి హేమ వెంటనే స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. తాను ఆ పార్టీలో ఉన్నారని అంగీకరించినప్పటికీ తనకు డ్రగ్స్ టెస్ట్ నెగిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. తను ఎలాంటి మాదక ద్రవ్యాలకు సంబంధం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవేళ నేను క్లబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు లేదు. జెన్యున్ గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. ఈ సంఘటనతో హైదరాబాద్ లో పబ్ కల్చర్ పై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నైట్ పార్టీస్, ప్రైవేట్ ఈవెంట్స్ లో డ్రగ్స్ వినియోగం పెరుగుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఈసారి పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.